ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఏజెంట్లను ప్రభావితం చేశారని ఆరోపించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డిపై అమరావతి ఉద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు. ఓటర్లను ప్రభావితం చేశారని అనడం అర్ధరహితమని తెలిపారు. చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. మీ తండ్రి వెన్నుపూస గోపాల్ రెడ్డి అంటే మాకు చాలా గౌరవం ఉందని, అన్యాయం జరిగిందని భావిస్తే న్యాయపరంగా వెళ్లవచ్చని సూచించారు. ఈ నెల 2వ తేదీ కార్యాచరణ ప్రకటిస్తూ మన చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి రేపు నెల 5వ తేదీ వరకు కూడా మేము కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 9వ తేదీ నుంచి రేపు నెల 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి మేము కార్యాలయాలకు అటెండ్ అవ్వడం. రెండోది వచ్చేసి తర్వాత ఏదైతే 17 నుంచి 20వ తేదీ వరకు మేము ప్రతి ఒక్క కార్యాలయానికి వెళ్ళి ఉద్యోగితో చేయి కలుపుదాం, ఉద్యమానికి సహకరించండి లేదా బలోపేతం చేయండి అనే నినాదంతో మేము 17వ తేదీ నుంచి కూడా కార్యాలయాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 27వ తేదీ ఏదైతే కరోనా సమయంలో ఎంతో ఉద్యోగస్తులందరూ కూడా ఫ్రంట్ వారియర్గా నిలబడి ఆ సమయంలో చనిపోయిన వారికి కారుణ్య నియామకాలు చేయాలని చెప్పేసి కోరాం. కానీ ఇంతవరకు కూడా అది రూపం దాల్చలేదు. కాబట్టి 27వ తేదీ కూడా అలాంటి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి మేము ఒక ఓదార్పు మాదిరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు అపాయింట్మెంట్ రాలేదనే విషయాలు కూడా సేకరించే విధంగా కూడా ఒక కార్యాచరణ అనేది ఉంది. ఆ తర్వాత 5వ తేదీ వరకు కూడా మేము నల్ల బ్యాడ్జీలను కంటిన్యూ చేస్తూ ఉంటాం. అప్పటికి కూడా ప్రభుత్వం గిన చలనం లేకపోతే అప్పుడు మేము మరి కార్యాచరణలో రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా 5వ తేదీ మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వర గారి నిర్ణయం మేరకు మరి సెకండ్ స్టెప్లో ఉద్యమాన్ని ఉద్ధరణ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఏపీజేఎస్ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తర్వాత ఉద్యమ కార్యాచరణ అమల్లోకి వచ్చిన తర్వాత మీరంతా చూశారో లేదో, ఇప్పుడైతే గిన ప్రభుత్వం మనకి 3,000 కోట్ల రూపాయలు ఈ నెలాఖరు లోపల వేస్తామని చెప్పింది. దానికి మేమంతా కూడా రాష్ట్ర కార్యవర్గం కూడా ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత యాక్చువల్గా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి హామీలకే మాకు ఇంతవరకు నెరవేరడం లేదు. ఒక చీఫ్ సెక్రటరీ గారు రిటర్న్గా ఇచ్చిన దాని మీద మాకు నమ్మకం లేదని చెప్పిన తర్వాత ఉద్యమాన్ని మళ్ళా మేము కొనసాగించడం జరిగింది. కానీ ఆ కాలక్రమంలో కూడా ఆ 3,000 కోట్లలో కూడా ఇప్పటికి చాలా వరకు అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి. కాబట్టి మేము ఏపీజేఎస్ అమరావతి తరఫున కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే వాళ్ళు 30 తేదీ డెడ్లైన్ పెట్టుకొని వేస్తామన్నారో అవి కూడా వేస్తున్నందుకు సంతోషపడుతున్నాం. ఉదాహరణకి మన ఆర్టీసీ వాళ్ళకి ఎన్నో సమస్యలు